దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆదరణ కొడుకుకు విచ్చేసిన మీకందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షక నిమిత్తము మనమందరం కూడా కనిపెట్టుకొని ఉంటున్నాం. నిజమైన ఎడారిలో జీవపు ఊటల మాలాంటి వాళ్ళనందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి ఒక ఛాన్సలర్లా ఆయన గురించి మనం ఎంత వివరించినా, నెహెమ్యా తన ప్రజల ఎడల దేవుని కార్యములు యందు గల భారము ఎలాగో అపోస్తలుల గారు కూడా అలాంటి వారే. వారిని మనం ఎట్లా మరవగలము? నయమాను ఇంటిలోని దాసి బాలిక యొక్క పరిచర్య మరియు సాక్ష్య జీవితము తెలుగు వారి ఎడల కలిగి ఉన్నటువంటి పరిచర్యని మనము ఏ రీతిగా మరవగలము? దేవుడు ఈ దేశంలో ఒక నూతన సృష్టిగా మన కొరకు ఏర్పరిచినటువంటి అపోస్తలుల గారిని, సంఘమును ఆయన తీర్చిదిద్దినటువంటి రీతిని, తెలుగు ప్రజల కొరకు ఆయన క్రీస్తు కృపలో మన కొరకు 54 సంవత్సరములు నిరంతర కృషితో ఎంతో త్యాగపూరితమైనటువంటి జీవితము, ప్రార్థన అనుభవము, దృఢమైన నిశ్చయత, నిర్ణయ తీసుకునేందుకు నిర్భయంగా ప్రకటించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, లోపల ఎంత దుఃఖం ఉన్నప్పటికీ అవమాన భారంతో భరించి చిరునవ్వుని చెదరనివ్వకుండా మొహం పైన కంటిన్యూ చేసినటువంటి ఆయన్ని మనం ఎట్లా మరువగలము? ఆదరణ కొడుక నిమిత్తము వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు. ముఖ్యంగా నన్ను గణపరచువారిని నేను గణపరచదనన్న వాక్యాన్ని అపోస్తలు డాక్టర్ లివింగ్స్టన్ గద్దె గారు దేవుని గణపరచడం వలన దేవుడి దినమున తన దాసుని ఎంతగానో గణపరుచుకుంటూ ఉంటున్నాడు. నిజముగా లోకంలో అనేక మంది దైవ సేవకులు ఉంటారు, కానీ కొంతమంది మీదనే దేవుడు ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేస్తాడు. భక్సింగ్ గారిని ఏర్పాటు చేసుకొని ఎన్నో సంఘాలు ఏర్పాటు చేసిన విధముగా, అలాగే హోసన్న గారిని, అలాగే ప్రత్యేకంగా కీర్తిశేషులు అపోస్తలు డాక్టర్ లివింగ్స్టన్ గద్దె గారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క దేశంలో అనేక సంఘాలను ఏర్పాటు చేయటకు దేవుడు కృప అనుగ్రహించాడు. వాస్తవంగా అబ్రహామును ఏ విధముగా వాగ్దానం తీసుకొని ముందుకెళ్ళాడో అట్టి కృప దేవుడు తన దాసునికి ఇచ్చాడు. ఆ యొక్క యాత్రలో యోబుకు ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును అన్న విధముగా అపోస్తలు గారు కూడా ఆ విధముగానే తన కుటుంబం అంతా ఎడవాసినప్పటికీ దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. అపోస్తలైన పౌలు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ సంఘాలను కట్టుతూ బలపరుస్తూ వాటిని బాగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడో ఈ యొక్క కోయిటి దేశంలో సంఘ వ్యవస్థాపకులు ఆ విధంగా సంఘాలను బలపరుస్తూ వచ్చాడు. అలాంటి దైవ సేవకుల చేత మేము అభిషేకించబడము నిజముగా చాలా ఆశీర్వాదకరం. ఆ దైవ సేవకునితో మేము ప్రయాణం చేయుటకు, ఆ దైవ సేవకునితో పరిచర్య చేయుటకు దేవుడిచ్చిన కృపను బట్టి తెలుగు క్రైస్తవ సంఘం ఓమేరే తరపున నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు చేరవచ్చిన మనకు పరిపూర్ణ ఆదరణ కలుగునుగాక. ఆమేన్.